తాతగారు ఎమ్మెల్యే, నాన్నగారు ఎమ్మెల్యే, మీరు అదృష్టం ఉంటే ఆ రోజు 89లోనే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టుండేవారు కదా. అప్పుడు కొంత రాజకీయాల పరిస్థితి ఇక్కడ మారినాయి. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు బ్యాకప్ తక్కువైంది. పొంగనూరులో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఏకంగా వెహికల్స్ తగలబెట్టి అంత దారుణంగా మారింది పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందండి ఆ రోజు? అవతల సైడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ ఊర్లో పొంగనూరు టౌన్ అంతా వాళ్ళు ర్యాలీ పెట్టి తిరుగుతూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఊరు బయట ఉండింది. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు, ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా నష్టం, టీడీపీకి లాభం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన పూర్తిగా ఇది పనికిరాని పరిపాలన అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిందో అదే చెప్తా ఉంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పెద్దిరెడ్డి మీద మీరు చేసిన ఆరోపణలన్నిటి మీద విచారణ జరిపిస్తారా? ఏ తప్పు చేయని ఒక వైట్ పేపర్ని తీసుకుపోయి అనవసరంగా జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు కానీ మీ మంత్రులు కానీ చేసిన అవినీతికి జైలు సాలవు. పొంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లాబాబు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈసారి పెద్దిరెడ్డిని ఎట్లా ఢీకొనబోతున్నారు? పెద్దిరెడ్డిని బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ముందుకు వస్తూ ఉంది. అన్ని విధాల గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినాడు. అవన్నీ కూడా ఇప్పుడు అతనికి పాపాలుగా శాపాలుగా మారి ప్రతి కార్యకర్త ఒక సైనికుని మాది తయారయ్యి పెద్దిరెడ్డి ఓడించేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దిరెడ్డి ఓడేది ఈ పొంగనూరు నియోజకవర్గంలో తథ్యం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడమేమో 100% ఎగురుతుంది. మీ నాన్నగారు కూడా పెద్దిరెడ్డిని ఓడించినట్టున్నారు కదా గతంలో? 1985లో మా ఫాదర్కి చేతిలోనే పెద్దిరెడ్డి అప్పుడు ఓటమి పాలయ్యారు. 1989లో మా ఫాదర్కి అనారోగ్యం కారణంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో నా మీద 21,000 మెజార్టీతో ఆ రోజు రాజకీయ ఆరంభమైంది. మళ్ళీ 24లో ఇద్దరం పోటీ పడుతున్నాం. మళ్ళీ అతనికి రాజకీయ జీవితానికి రాజకీయానికి అంతమించే రోజులు ఆ రోజులు కనిపిస్తాయి. అంటే 89లోనే మీరు పెద్దిరెడ్డి తలపడ్డారు? అంటే ఇది కొత్త ఏం కాదు? ఇదేం కొత్త ఏం కాదు. అంటే అప్పటికి మీరు వెరీ యంగ్స్టర్ అండి, అయినా వెరీ యంగ్స్టర్, మీరు యంగ్స్టర్. ఫస్ట్ టైం ఆయనకి ప్రవేశ రాజకీయ అసెంబ్లీలో అడుగుపెట్టింది 89లో ఆయన. అంటే అప్పుడు మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అదే ఎలక్షన్? అదే ఎలక్షన్. అంటే బిఫోర్ దట్ 85 మీ నాన్నగారు అతను ఓడించారన్నారు కదా? ఓడించారు. అప్పుడు కూడా రాజకీయం అతనికి అప్పటికే సమితికి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడినాడు. ఓకే. జనతా మీద ఓడినాడు. ఓకే. మా ఫాదర్ మీద ఓడినాడు. తర్వాత నా మీద ఫస్ట్ రాజకీయ ఎంట్రీ నా మీద గెలిచాడు. మీరంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, సరే అతని మీద ఓడిపోయారు. అప్పుడు నాన్నగారు పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అండి? తెలుగుదేశం. అప్పుడు కాంగ్రెస్లో ఆయన పోటీ చేశారు. అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 83 నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం, కంటిన్యూ అవుతా ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి? పార్టీ పెట్టి ఇంతవరకు. ఓకే. అంటే అప్పుడు ఎన్టీఆర్తోనూ ఆ తర్వాత చంద్రబాబు గారితో కలిసికట్టుగా పనిచేస్తూనే ఉన్నాం. అంటే తాతగారు కూడా ఎమ్మెల్యే కదండి? కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే. అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. అప్పుడు రామారావు పార్టీ స్థాపించింది 1965లో. అప్పుడు కమ్యూనిజం ఉంది. సికే నారాయణ రెడ్డి అని కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ ఈ పీలే నియోజకవర్గం గెలిచారు. సికే నారాయణ రెడ్డి అంటే నెహ్రూ గారితో కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని చూసాం. సికే నారాయణ రెడ్డి గారు ఆ నెహ్రూ గారు ఆయన కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే. ఓకే. కమ్యూనిజం దీంట్లో 1964, 65లో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే. అప్పట్లోనే 18,000 ఓట్లతో గెలిచాడు ఈ నియోజకవర్గం. అప్పుడు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్నది మీ బాబాయ్ గారండి? మా తాత అంటే ఇంకో తాత, ఆయన మా చిన్న తాత. ఓకే. ఆయన మా తాత. ఆయన ఫస్ట్ పేష్కర్గా ఉన్నారు. టీటీడీ ఫస్ట్ పేష్కర్ అంటే చైర్మన్ అన్నట్టు, జేయూ మాదిరి చైర్మన్ యు అన్నారావు. ఓకే. ఈయన పేష్కర్ మీ తాతగారు. టీటీడీతో మీకు అనుబంధం ఉంది. అటు మీ ఇంకో తాతగారికి ఏమో కాంగ్రెస్ అప్పట్లో నెహ్రూతోనే సన్నిహితంగా తిరిగిన సందర్భాలు ఆ ఫోటోలు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఇటు చూస్తే కట్ చేస్తే ఎన్టీఆర్ లాంటి మహానుభావుడితో మీ నాన్నగారికి అనుబంధం. తాతగారు ఎమ్మెల్యే, నాన్నగారు ఎమ్మెల్యే. మేము ఇప్పుడు మీరు అదృష్టం ఉంటే ఆ రోజు 89లోనే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టుండేవారు కదా? ఖచ్చితంగా. మళ్ళీ లాస్ట్ టైం నేను టీటీడీ బోర్డులో ఆ సంబంధం ఉంది కాబట్టి టీటీడీలో నాకు లాస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అంటే ఫాదర్ కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదు సార్. నేను అనేది ఏంటంటే తాతగారు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే, నాన్నగారు టీడీపీ ఎమ్మెల్యే,
మీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు 89లో. అవును. 89 నుంచి మళ్ళీ 2024 వరకు ఎందుకు పోటీ చేయలేదు మీరు? అప్పుడు కొంత రాజకీయాల పరిస్థితి ఇక్కడ మారినాయి. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు బ్యాకప్ తక్కువైంది ఓకే. రాజకీయాల్లో. అప్పుడు ఆయన జీవి శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడం, అప్పుడు రాజకీయాల్లో ఆయనకి టికెట్ ఇవ్వడం, తర్వాత ఆయన ఒకసారి పెద్దిరెడ్డి మీద ఆయన కూడా గెలవడం ఓకే మధ్యలో. ఓకే. సో నేను కొంత రాజకీయాలకు ఈ మండల ప్రెసిడెంట్లో అది ఈ మండలానికి కొంత పరిమితమై కొంత స్లో డౌన్ అయ్యడం జరిగింది. అప్పటి నుండి నేను రాజకీయాల మధ్య టీడీపీలోనే కంటిన్యూ అవుతాను. అంటే ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, అంటే నాన్నగారు ఎమ్మెల్యే, తాతగారు ఎమ్మెల్యే, మీరు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఇంత ఉండి కూడా మధ్యలో ఇంత గ్యాప్ ఇవ్వటం అనేది మీకు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కొంత ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం లేదు, కార్యకర్తలను మనం తీసుకొని వచ్చినాం కాబట్టి అప్పటి నుంచి ఇంతవరకు కూడా కార్యకర్తలు నా వెంట నడుస్తున్నారు కాబట్టి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ నన్ను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మీరు కంటెస్ట్ చేయాలా పొంగునూరులో అని చెప్పి ఇక్కడుండే ఇన్ఛార్జీలు మార్చి నాకు ఇవ్వడం, తద్వారా ఇప్పుడుండే కార్యకర్తలు అవుతేనేమి పొంగునూరు నుంచి రొంపుచెర్ల వరకు కార్యకర్తలు నా మీద ఉండే నమ్మకంతోనే ఈరోజు పార్టీకి కానీ నాకు కానీ అంత పెద్ద గుర్తింపు ఈ నియోజకవర్గంలో వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ ముందుకు వస్తూ ఉందంటే ఆ ఒక నమ్మకం మీదనే ముందుకు వస్తా ఉంది. 2019లో మీరు సీట్ అడగలేదు సార్? నేను అడగలేదు. ఓకే. అంటే ఒకవేళ 2019లోనే చల్లాబాబు ఇప్పుడు ఇంతలా పెద్దిరెడ్డిని డి అంటే డి అన్నట్టుగా ఢీ కొంటున్నా చల్లాబాబుకి 2019లో టికెట్ ఇచ్చుంటే, అప్పుడు ఒక అనీషా రెడ్డి అని మహిళకి ఇచ్చారు, ఆమెకు కాకుండా చల్లాబాబు గారికి ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో కదా? పరిస్థితి వేరుగా ఉండొచ్చు, బట్ వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాల్లో కలవాతి వాళ్ళ కుటుంబము. ఎంపీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు అమర్నాథ్ రెడ్డి గారు మళ్ళీ పొంగునూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓటర్ శాతం ఆ సైడ్ చౌడేపల్లి కానించి పొంగునూరు రూరల్ 1,00,000 ఓట్లు పైన 50% పైన ఓటర్ శాతం ఎక్కువ ఉంది. ఆ ఈక్వేషన్లన్నీ చూసి నేను ఈ ఎండ్లో ఉన్నాను, అక్కడ దీన్ని కవర్ చేయగలుగుతారా అని ఒక ఈక్వేషన్తో ఆ రోజు వాళ్ళకు అవుతేనే ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఎన్నో ఈక్వేషన్ వల్ల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే. అంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, సొంత ఊరు, ఆయన పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఇంత చేశారు. కానీ అదే చిత్తూరు జిల్లాలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, మెజారిటీ సీట్లని చిత్తూరు జిల్లాలో ఎందుకు కైవసం చేసుకోలేకపోతుంది? ఎక్కడుంది లోపం అని అడిగితే ఎక్కడుంది అంటే పార్టీలతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం కొంత ఎక్కువగా చూపించి జిల్లాలో ఎక్కువ అతన్ని డబ్బులు ఎక్కువ ప్రాబల్యం ఉపయోగించి కొన్ని నియోజకవర్గాల్లో అతని పెత్తనం చేసి టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో కొంత కోఆర్డినేషన్ లేక కొంత 1-2 సార్లు మెజార్టీ రావడము, అతని ప్రాబల్యం పెరగడం కొంత జరిగింది. దాని వరకు వాస్తవమే. అంటే మీరు ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ఆరంభంలోనే ఓడించిన చరిత్ర మీ ఫ్యామిలీ, మీ నాన్నగారిది. అలాంటి బిగ్ ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీ వాడుకోవటంలో విఫలమైందని అనుకోవాలా? విఫలమైందని చెప్పలేము. కొన్ని ఈక్వేషన్లలో కొంత తేడాలు కొంత రావడం, కొంచెం బ్యాక్అవుట్లో ఉండడం అనేది జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు కానీ 1-2 సార్లు సమయం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా పొంగునూరు కంటెస్ట్ చేయాలని నాతో చెప్పడం జరిగింది. అవసరమైనప్పుడు ఎప్పుడైనా నేను కంటెస్ట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా పొంగనూరులో చంద్రబాబు గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గొడవ జరిగింది, పోలీసులకు మీకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. పక్కన తంబాళ్ళపల్లిలో అంగళ్ళు సెంటర్లో గొడవ జరిగింది, అక్కడ మీకు వైసీపీ కార్యకర్తలకు మధ్య రాళ్ళదాడులు జరిగాయి. పొంగనూరు వచ్చిన తర్వాత ఏకంగా వెహికల్స్ తగలబెట్టి అంత దారుణంగా మారింది పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందండి ఆ రోజు? అంటే అది పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడున్న మంత్రే దాన్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పొంగునూరు టౌన్లోకి రాకూడదని ఏ దీంట్లో ఉంది? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా పోవచ్చు. వారం ముందే నీకు షెడ్యూల్ ఇచ్చినారు, నువ్వు రాకూడదు, నువ్వు బైపాస్ రోడ్లో పోవాలని చెప్పి ఒక హుకుం జారీ చేసి ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వస్తే నీ మీద రాళ్ల దాడి చేస్తాం, నిన్ను కొట్టిస్తాం అని చెప్పడము, ఒక మంత్రిగా, ఒక బాధ్యతగా వ్యవహరించిన మంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఆ మాదిరి విమర్శలు చేస్తే ఇంకా ఆయన కార్యకర్తలు ఎట్లా రెచ్చిపోతారు? అదే రోజు నీకు
కార్యకర్తలకు అందరికి మెసేజ్ పెట్టి నువ్వు పుంగనూరుకు పిలిపించుకొని 400-500 మంది కార్యకర్తలతో నువ్వు ర్యాలీలు చేసి చంద్రబాబు నాయుడు రాకూడదని స్లోగన్స్ వేసి సాయంకాలం 3 వరకు మీరు ఎందుకు రెచ్చిపోయినారు? ఎస్పీ గారు ఆ రోజు ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు? వైసీపీ వాళ్ళకు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసి పోలీసుని పెట్టి కాపాడే బాధ్యత మీకు ఉండాలి. కానీ అవతల సైడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ ఊర్లో పుంగనూరు టౌన్ అంతా వాళ్ళు ర్యాలీ పెట్టి తిరుగుతూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఊరు బయట ఉండింది, ఒక బైపాస్ రోడ్లో ఉన్నారు. అక్కడ పోలీసు రావడం, వీళ్ళ మీదకి లాఠీలు చార్జ్ చేయడం, అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు చూస్తూ ఉండడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి వాళ్ళు రెచ్చగొట్టి ఘర్షణ చేసి వాళ్ళు రాళ్ళేసి మా మీద కేసులు పెట్టి లేనిపోని తప్పుడు ఊహాగానాలందరికీ జనాల్లో పంపించి తెలుగుదేశం వాళ్ళు గలాటాలు చేసినారని, తెలుగుదేశం వాళ్ళు దీన్ని పేల్చేసినారని, దాంట్లో వైసీపీ కార్యకర్తలు పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే అప్పుడు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, చిత్తూరు ఎస్పీ కావచ్చు మిగిలిన పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చింది అంటే పోలీసుల మీద అకారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు, పోలీసు వాహనాలను తగలబెట్టారు అనేది పోలీసు అధికారుల సంఘం ఖండించింది, ఎస్పీతో సహా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? పూర్తిగా వాస్తవం. ఎస్పీకి కూడా పూర్తిగా రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు కింద స్థాయి పోలీసు అధికారులు. ఎందుకంటే మేము బైపాస్ రోడ్లో పోతామన్నప్పుడు మీకు పోలీసుకు అక్కడికి వచ్చి అడ్డగించాల్సిన పని ఏముంది? మీరు టౌన్లోకి అన్నప్పుడు టౌన్లో పోలీసు ప్రొటెక్ట్ చేసుకోండాల. మేము టౌన్లోకి వచ్చింటే మీరు వచ్చినారు పోలీసులు మేము అడ్డగిచ్చినామని చెప్తున్నాం. మీరు బైపాస్ రోడ్లో ఉంటే టౌన్కు మాకు 5 కిలోమీటర్ల తేడాతో ఉంటే మీరు అక్కడ వచ్చి పోలీసులు వచ్చి రెచ్చగొట్టాల్సిన పని ఏముంది మా కార్యకర్తలను? మేము టౌన్లోకి వచ్చిందంటే మా తప్పు, మా నాయకుడు టౌన్లోకి వచ్చింటే మీకు ఇచ్చిండేది రూట్ అక్కడ, మీరు ఇట్లా లోపలికి వచ్చినారు, మేము అడ్డుకునేమని పోలీసులు. మీరు వచ్చి అక్కడికి వచ్చి మా కార్యకర్తలు 10,000 మంది ఉంటే మీరు వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని అడ్డుకోవడము, పూర్తిగా ఎస్పీ గారికి కింద స్థాయి డిఎస్పీలు కానీ సిఐలు కానీ రాంగ్ ఫీడ్ ఇవ్వడం, ఎస్పీ గారు వచ్చి తెచ్చిపోవడము, ఇవన్నీ ఒకదానికొకటి వాళ్ళు ఒక ప్లాన్గా ఒక పథకం ప్రకారం చేశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీతో సహా పుంగనూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సఫర్ అయ్యారు కదా. దాదాపు కొన్ని నెలల పాటు ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? చాలా ఎన్నో కుటుంబాలు, దాదాపు 1000-1500 కుటుంబాలు దాదాపు 3-4 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అడవుల్లో ఉండేవాళ్ళు అడవుల్లో, అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళు హోటల్లో, కార్ షెడ్లో పనిచేసే షాడ్లు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయినారు. పూర్తిగా ఆ రోజు చెప్పినారు ఎస్పీ గారికి కూడా, సార్ మీరు అదర్స్ అని చెప్పి కొన్ని వేల మందిని భయపడిచ్చి అజ్ఞాతంలోకి పంపిస్తున్నారు, మీరు అదర్స్ అనే వాటిల్లో చాలా తప్పు, మీరు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయండి, దాన్ని పూర్తిగా వాస్తవాలు తెలుసుకోండి, మీరు వీడియోస్ పెట్టుకోండి, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు పెట్టండి, నేను కూడా సరెండర్ అయిపోతున్నాను, నేను సరెండర్ అవుతాను, మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దండి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టండి, వాస్తవాలను తెలుసుకొని ముందుకు వెళ్ళండి సార్ అని చెప్పడం జరిగి ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినా. అయినా కూడా అదర్స్ అని చెప్పి ఇప్పుడు 420 మందిని పేర్లు యాడ్ చేశారు. ఓకే, చేసి పూర్తిగా అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలంలో టార్గెట్ ఎవరెవరు లీడర్స్ ఉన్నారు టీడీపీ లిస్టు ప్రకారం ఒక పథకం ప్రకారం వాళ్ళు తీసుకొని ప్రతి మండలంలో 50 నుంచి 70 మంది పేర్లు తెలుగుదేశం నాయకులు పేర్లు పెట్టడం జరిగింది. ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి మీ మీద ఎన్ని కేసులు పెట్టించుంటాడు? మీరు కానీ మీ అనుచరుల మీద కానీ? నా మీద 17 కేసులు పెట్టారు. అంటే నేను చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నా. ప్రతి ఒక్క నాయకుడు ఇదే చెప్తున్నారు, మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరి మీద 10 నుంచి 20 కేసులు, కొంతమంది 30 కేసులు కూడా ఫైల్ చేశారు. మర్డర్ అటెంప్ట్ కేసులు, మర్డర్ కేసులు కూడా ఫైల్ చేశారు అని. అట్లా అలాంటిది మీకు కూడా ఉందా? అంటే మీరే చూసినారు మొన్న ఒకే ఇన్సిడెంట్ ఒకే తాను జరిగింది. ఒకవేళ ఒక 307 కేసు నా మీద పెట్టచ్చు, దానికి తప్పేం లేదు. 7 కేసులు 307 కేసులు నా మీద పెట్టి నేను 7 కేసుల్లో ఏమన్నా ముద్దాయి చేసినారంటే ఇది ఒక పథకం ప్రకారం చేసినారా లేదా? కోర్టే ఆశ్చర్యపోయింది. న్యాయస్థానమే ఏంది, ఒకే ఇన్సిడెంట్ ఏంది, ఒక మనిషి మీద ఏంది, 7 307 కేసులు పెట్టడం ఏంది, అన్నిట్లో ఏమన్నా ముద్దాయి నేనే. వాస్తవానికి పొంగనూరు ఆ సెంటర్లో గొడవ జరుగుతున్నప్పుడు, బైపాస్లో గొడవ జరుగుతున్నప్పుడు మీరు అంగళ్ళు సెంటర్లో ఉన్నారు కదా? మీరు అంగళ్ళ సెంటర్లో ఉన్నాం. నాకు ఆడ గొడవకు అంత 10 మినిట్స్ ముందు వచ్చినాడు నేను ఆడికి. అప్పటికే గొడవ జరిగిపోయింది. ఓకే, నేను మదనపల్లి లెఫ్ట్ అయినప్పటి గొడవ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ మీద కేసులు పెట్టడం అంటే ఈ హెరాస్మెంట్ కావచ్చు, కేసులు పెట్టడం, భయపెట్టడం కావచ్చు, ఇదంతా కూడా
మీరు టీడీపీ అభ్యర్థిగా ఈసారి బరిలో దిగబోతున్నారు, కంటెస్టెడ్ క్యాండిడేట్ అన్న ప్రచారం వచ్చినప్పటి నుంచే బిఫోర్ కూడా ఉందా? వచ్చినప్పటి నుంచే ఎస్, అదే వచ్చినప్పటి నుంచే నువ్వు కల్లూరులో మా తెలుగుదేశం కార్యకర్త రాజారెడ్డిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకుపోయి కాళ్ళు ఇరగొట్టి దాదాపు ఏలూరు హాస్పిటల్లో 7 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతే సింపుల్ కేసు పెట్టాడు ఆండేసి 2 కాళ్ళు పూర్తిగా నలగొట్టేసినారు. సో నేను ఆ రోజు కల్లూరు నాకు ఇన్ఛార్జ్ చేస్తాను, ఫస్ట్లో కల్లూరు ధర్నా చేస్తే 100 మంది పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ అడ్డుకొని కొట్టిరి. అదేవిధంగా నేను నంజంపేట సోమల మండలం పోతే నేను ఏదో కార్యక్రమానికి పోయి వస్తూ ఉంటే నా మీద విపరీతంగా వైసీపీ కార్యకర్తలు 20 కార్లు ఉన్నాయి పూర్తిగా ధ్వంసం చేసిరి, రాళ్ల దాడి చేసిరి. అంటే ఒక్కొక్క ఇష్యూ పాదయాత్ర చేస్తా ఉంటే లోకేష్ బాబును దాన్ని అడ్డుకుంటారు. 100 రోజులు మలిరాయి పాదయాత్ర అని చెప్పి నేను సోమల పోతా అంటే నన్ను అడ్డుకొని విపరీతంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి ప్రతి ఒక్కటి కార్యక్రమం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ పోయినా దాడులు, పోలీసులు అడ్డం పెట్టుకోవడం, వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం, దానికి పోలీసు వాళ్ళు వంతుపాటు. గత 1.5 సంవత్సరం నుంచి నాకు ఇచ్చిన బట్టించి అనేక దాడులు, ఒక్క దాడి కాదు అనేక రకాలమైన దాడులు చేశారు. అయినా తెలుగుదేశం కార్యకర్తలు నా వెంట ఉండి ఎవ్వరూ చెక్కు చెదరకుండా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు 300-400 మంది మీద కేసు పెడితే ఒక్కరంటే ఒక్కరు పోయి ఆయన దగ్గరికి పోయి దేహి నా మీద కేసు తీసేయని చెప్పి ఒక్క కార్యకర్త కూడా పోయి అడిగిన పాపాన పోలేదు. మీరు ఎంత పెడతా ఉంటే కూడా అంత రివర్స్ అవుతానే ఉంది. ఈసారి 24 ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే పెద్దిరెడ్డిని ఓడించి మీ నాన్నగారి స్థానంలో మీరు అసెంబ్లీలో కూర్చోగలరా? బ్రహ్మాండంగా తెలుగుదేశం క్యాడరు ఇప్పటికే పూర్తిగా అనేక రకాలు పెద్దిరెడ్డి మీద అనేక రకాలమైన అనేక ఇబ్బందులు పడి ఎన్నో 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఒక మోనోపోలీగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్యాడర్ అంతా నిశ్చయించుకున్నారు. ఈ పొంగునూరు నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. 24లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడేది ఖాయం. తెలుగుదేశం పార్టీ పొంగునూరు నియోజకవర్గంలో జెండా రెగపలాడడం 100% ఎగుతుంది తెలియజేస్తాను. యాక్చువల్లీ పొంగునూరు అడ్డా అంటే చల్లా కుటుంబాన్ని కదా, నిజానికి పెద్దిరెడ్డి తర్వాత గెలిచాడు. వాస్తవానికి మీ నాన్నగారి మీద ఆయన ఓడిపోయాడు మొదట. అప్పుడు బైఫికేషన్ అంటే పొంగునూరు అప్పుడు లేదు, పీలేరు ఉంది. పీలేరు, ఓకే. తర్వాత బైఫికేషన్ తర్వాత పొంగునూరు వచ్చింది. అక్కడ 3 మండలాలు అయినాయి. అంతకుముందు పీలేరు సోమల నుంచి ఇట్లే ఉన్నింది. ఓకే. సోమల, సదుము, రొంపుచెర్ల, పీలేరు, చిన్న గుట్టికలు ఉన్నాయి. అప్పుడు మా ఫాదర్ పెద్దిరెడ్డి తలపడినారు, మా ఫాదర్ చేతిలో ఓడినాడు. అదే నేనంటే అక్కడ అసలు బేస్ మీద అంటున్నా. అవును, చల్లా కుటుంబాన్ని ఇక్కడ బేస్. కానీ ఆ తర్వాత ఆయన వరుసనే గెలవడం అంటే ఈ బైఫికేషన్ కావడం, నియోజకవర్గాలు పరిధి పోవడము, నాకు మళ్ళీ కంటిన్యూగా టికెట్ ఇచ్చే దాంట్లో 1-2 దాంట్లో కొంత ఇబ్బందులు రావడం, అతను మళ్ళీ రాజకీయంగా అంత ఎదగడం అనేది ఎన్నో కారణాలతో కొంత రాజకీయ ఇబ్బందులతో ఉండింది. ఇప్పుడు లాస్ట్ టైము అనీషా రెడ్డి గారిని బరిలోకి దింపారు టీడీపీ నుంచి, పొంగనూరు నుంచి. సరే, మీరు అప్పుడు పోటీ చేయలేదు. అప్పుడు 35,000కు పైగా ఈయనకు మెజార్టీ వచ్చినట్టుంది పెద్దిరెడ్డి గారికి. అందులో దాదాపు 16,000 ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థికి పడినాయి. అంటే ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడులే కానీ ఆయన రామచంద్ర యాదవ్. సో ఆయనకి 16,000 ఓట్లు పడినాయి. అంటే ఇప్పుడు ఈసారి అదే జనసేన మీరు కలిసి పోటీ చేస్తున్నారు. ఆ 16,000 ఓట్లు ఈసారి టీడీపీకి కలిసే అవకాశం ఉంటుంది. 100% అవి జనసేన ఓట్లు. అవి జనసేన కార్యకర్తలు ఎక్కడా ఉండారు. అవును, ఆ జనసేన ఓట్లు నియోజకవర్గం వారిగా ఆ 15,000 ఓట్లు 100% టీడీపీకి డైవర్ట్ అవుతాయి. అవన్నీ పవన్ కళ్యాణ్ చూసేసి 100% పవన్ కళ్యాణ్ ఓట్లు. ఓకే, దాంట్లో ఏ మాత్రం తేడా లేదు. అంటే ఆ 16,000 పెరిగే ఛాన్సే ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేకపోతే బలిజ కులం అంతా కూడా జనసేన వైపు ఉందని చెప్తున్నారు. అలాంటి బలిజ ఓట్లు కానీ ఎన్ని ఉండొచ్చు సార్ అక్కడ? నియోజకవర్గం వారీగా బలిజ కమ్యూనిటీ 22,000 ఓట్లు దాకా ఉన్నాయి. 22, ఓకే. ఇంకా జనసేన ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఉన్నాయి. పూర్తిగా ఇవన్నీ తెలుగుదేశానికి ఈసారి చాలా అడ్వాంటేజ్గా వాళ్ళంతా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ప్రచారం చేయించే ఆలోచన ఉందా? ఉంది. 100% పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మిక్స్డ్గా వచ్చి ఇక్కడ రోడ్ షో పెట్టేది కానీ లేదు పొంగునూరులో మీటింగ్ పెట్టేది కానీ ఆలోచన కూడా ఉంది. ఓకే, ఆయన వస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ కమ్యూనిటీ తమ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఈ నియోజకవర్గంలో చాలా కొంత తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం పడే అవకాశం చాలా ఉంది.
ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే గత కొద్దేళ్లుగా మీరు మీ పార్టీ నేతలంతా చేస్తున్న ఆరోపణలు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా చేస్తున్న ఆరోపణలకి స్టాంప్ వేసినట్టుగా అవే వర్డ్స్ని రిపీట్ చేస్తున్నారు. దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా నష్టం, టీడీపీకి లాభం ఏమైనా ఉందా? ఇప్పుడు గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, పోలిట్ బ్యూరో మెంబర్లు కానీ చెప్పింది వాస్తవం అనేది చెప్పేది ఇప్పుడు షర్మిల చెప్తాంది. ఆ రోజు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు ఏది అబద్ధాలు చెప్పలేదు, జరిగిన వాస్తవాలు చెప్తా. ఈ రాష్ట్రంలో జరిగింది, జరగబోయేది పూర్తిగా ఆయన చెప్తా వచ్చాడు ప్రజలకు. అది మింగుడు పట్టలేకనే అతని మీద తప్పుడు కేసులు పెట్టి ఇతను ఇంకా ఎక్కువ చెప్పేస్తాడని చెప్పి లోపల పెట్టేసినారు 55 రోజులు. ఇప్పుడు షర్మిల గారు వచ్చినారు. ఇప్పుడు నీకు షర్మిల వచ్చి పూర్తిగా వాళ్ళన్న చేసే అవినీతి, ఈ రాష్ట్రంలో జరగబోయేది అవినీతి, జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన పూర్తిగా ఇది పనికిరాని పరిపాలన అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిందో అదే చెప్తా ఉందాం. ఎందుకంటే నువ్వు పూర్తిగా వేరే ఆలోచన ఏం చెప్పలే. ఇక్కడ జరిగిండేది 100% ఇవి నిజాలు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసేది ఎంత పూర్తిగా అవినీతి పరిపాలన, ఏది ఇతను ప్రజలకు కానీ, రైతులకు కానీ, రాష్ట్రానికి కానీ ఏ కోశాన మేలు చేయడం లేదు, చెయ్యిపోడు అని చెప్పింది ఆమె సత్యం చెప్తా వస్తుంది. ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. దానికి దీనికి పూర్తిగా తేడా ఏమాత్రం చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి, షర్మిల చెప్పిన దానికి ఏమాత్రం తేడా లేదు. ఈ మంత్రులు అవినీతి పరులే, ఈ ముఖ్యమంత్రి అవినీతి పరులే సొంత చెల్లెలే చెప్తారు. అదే మీరు చెప్తే అది రాజకీయం అవుతుంది. మీరు ప్రతిపక్షం కాబట్టి జగన్ మీద టార్గెట్తో ఆరోపణలు చేసినట్టు అవుతుంది. కానీ సొంత రక్తం పంచుకు పుట్టిన, తోడబుట్టిన సొంత చెల్లెలే అన్న మీద ఆరోపణలు చేస్తోంది. ఇది బాగా వెళ్ళే అవకాశం లేదు జనాల్లోకి. 100% వెళ్తుంది. జనాల్లో దాన్ని స్వీకరిస్తారు, వాస్తవాలు తెలుసుకుంటాడు. ఇప్పుడు వివేకానందుడి కూతురు చెప్తా ఉంది, వివేకానంద హత్య చేసింది ఎవరు అని చెప్పి వివేకానందుడి కూతురు చెప్తా ఉంది. ఈమె షర్మిల కూడా చెప్తా ఉంది, మా బాబాయిని ఏ విధంగా చంపినారు, ఏ విధంగా వైసీపీ వాళ్ళు హింసిస్తూ ఉన్నారని వాస్తవాలు ప్రజలు చెప్తాను. కోడికత్తి శ్రీను చెప్తా ఉంది, వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. ఇవన్నీ డ్రామాలు ఒకటొకటి వాస్తవాలన్నీ బయట వచ్చేస్తాడా కదా. ప్రజలు ఇంకా గమనించకపోతే ఇంకేం పూర్తిగా గమనిస్తాడు ప్రజలు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు ఎన్నో ఆరోపణలు చేశారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఆరోపణ చేశారు. ఆయన ఒక మైనింగ్ డాన్ అన్నారు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఇట్లా విచ్చలవిడిగా ఏది చేసినా కూడా మొత్తం దోచుకుంటూ ఉన్నారని. సో మొన్న జరిగిన పొంగనూరు గొడవ కూడా చూసాము, మీ మీద అక్రమ కేసులు పెట్టారని. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి మీద మీరు చేసిన ఆరోపణలన్నిటి మీద విచారణ జరిపిస్తారా? తప్పనిసరిగా. ఇప్పుడు వాళ్ళకి ఏమీ చేయని చంద్రబాబు నాయుడిని, ఏ తప్పు చేయని ఒక వైట్ పేపర్ని తీసుకుపోయి అనవసరంగా జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు కానీ మీ మంత్రులు కానీ చేసిన అవినీతికి జైలు సాలవు. ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో, మైనింగ్లో కానీ, ఇసుకలో కానీ, మద్యంలో కానీ, ప్రతిదీ ఏది మాఫియానే. ప్రతి ఫైలు పట్టుకుంటే మీరు ప్రతి ఫైలు ఇల్లీగల్గా చేసినారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయం. వీళ్ళ పూర్తిగా అందరి మీద ఎంక్వైరీ చేస్తాడు. వీళ్ళందరూ ఈ అవినీతి పనులు మంత్రులందరూ కూడా జైలుకి పోయేది ఖాయం. టార్గెట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఉందా పెద్దిరెడ్డి గారిది? అది ఫస్ట్ ఫేజ్ ఉందా, సెకండ్ ఫేజ్ ఉందా, రేపు అధికారంలోకి వచ్చి కూర్చుంటారో తెలుస్తుంది. అది అంటే అటు చంద్రబాబు గారు అయితే మేము వచ్చిన తర్వాత నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. మొన్న రీసెంట్గా కూడా ఏదో కామెంట్ పెట్టడం అంటే అవినీతి ఉంటేనే వదిలిపెట్టడం అని చెప్తున్నాడు. అవినీతి కళ్ళకి అద్దినట్టు కనబడుస్తా ఉంది. మొన్న ఇక్కడే పెట్టిన సభలో, బహుశా పిల్లేరు సభలో ఆయన అన్న మాట, నా దయతోనే నువ్వు 10సారి గెలుస్తూ వస్తున్నావు అన్న మాట అన్నారు. అంటే ఏంటి అర్థం అండి అది? దయతోనే అంటే కొంత టికెట్లు ఇచ్చే దాంట్లో నేను కొంత విఫలమైనాను అనే లెవెల్లో లాస్ట్ టైం, ఇంతకుముందు టైము ఒకసారి బీసీకి ఇచ్చి ఒకసారి ఇది ఇచ్చి నీకు సరైన పోటీ పెట్టలేక పరిస్థితుల్లో నువ్వు 2 సార్లు నా దయాదాక్షిణ్యంతో గెలిచినావు. ఈసారి సరిగా నీకు పెట్టాను, నువ్వు ఓడే తద్దేమో నీ అవినీతి అంతా బయట పెడతాను, రేపు అధికారంలోకి వస్తానే నిన్ను జైలుకి పంపించేది ఖాయము అని చెప్పి. ఇప్పుడు మీ జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు ఉన్నారు, కొంతమంది సిఐలు ఉన్నారు. ఈ పోలీస్ అధికారులంతా పెద్దిరెడ్డి చేతుల్లో ఉన్నారు. పెద్దిరెడ్డి ఏం చెప్తే దాని ప్రకారం మా టీడీపీ కార్యకర్తలని, నేతల్ని, పర్టికులర్గా చంద్రబాబు గారితో సహా మీతో సహా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ చూపిస్తూ ఉన్నారు, ఇందులో పేర్లు ఉన్నాయని. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే తప్పనిసరిగా కొంతమంది ఎస్పీ గారు కూడా కొంత క్యాడర్ డిఎస్పీలు, సిఈలు చెప్పిన మాటలు విని అతను కూడా ఒక రాంగ్ ఫీడింగ్లోకి వెళ్ళిపోయి అతను కూడా ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నాడు. అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాయి లాభం. వీళ్ళు ఒక సామాజిక వర్గం పోలీస్ ఆఫీసర్లు వైసీపీకి తొత్తుగా మారినారు. కొంతమంది డిఎస్పీలు, కొంతమంది సిఐలు. వాళ్ళకి తప్పదు,
మమ్మల్ని ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని హీనించి మమ్మల్ని కార్యకర్తలను కొట్టి లోపలేసి నానా బూతులు అనమాని మాటలు అనేని చాలా హింసించినారు. వాళ్ళకి తప్పదు, రేపు అధికారంలోకి వస్తానే వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుడు పనులకని మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు ఇస్తాం, వాళ్ళ మీద కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తప్పు. మీరు కూడా ఏమైనా బుక్ రాసుకున్నారు లోకేష్ గారి లాగా? మనిషి బుక్ రాసే పరిస్థితి లేదు. మా సెకండ్ బాస్ ఎక్కువ సఫరర్ కదా, అందుకని ఆయన చూసినాడు కదా. ప్రతి నియోజకవర్గంలో లోకేష్ బాబు కూడా తిరిగినారు. ఎక్కడెక్కడ పోలీస్ ఆఫీసర్లు, ఎక్కడెక్కడ అనవసరమైన కొంతమంది, నేను చెప్పేది ఎక్కడెక్కడ కొంతమంది ఇబ్బంది పెట్టింది కళ్ళకు అద్దరిట్టు తెలుస్తా ఉంది. కుప్పంలో ఒక ఎమ్మెల్యే 25 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గంలోకి రానియకుండా చేసినారు ఒక డిఎస్పీ గారు అంటే మీరు లెక్కేయండి. ఆయన నియోజకవర్గంలో ఎంటర్ అయ్యేదానికి ఇది ఎక్కడన్నా ఉందా ఈ ప్రపంచంలో? ఈ వ్యవస్థ ఎక్కడన్నా చూసినారు అంటే అంత కరుడు గట్టిపోయిన వాళ్ళు. తెలుగుదేశం రాదు ఇంకా వైసీపీని ఈ రాష్ట్రానికి పూర్తిగా అని చెప్పేసి ఒక ఆలోచనతో వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. అటువంటి వాళ్ళకు రేపు ప్రభుత్వం రావడం, వాళ్ళు చేసిన అవినీతి పనులు తప్పదవి. అది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రబాబు గారు. థ్యాంక్ యూ. ఇది పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థి చల్లాబాబుతో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.